నమస్తే, ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సేవకులపై ఓ అధికారి దుర్భాష. ఆలయ కార్యనిర్వహణాధికారికి సేవకులు కంప్లైంట్. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి దర్శనార్థం విచ్చేసిన సినీ నటుడు సాయి కుమార్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికిన ఆలయ కార్యనిర్వాహకాధికారి సుబ్బారావు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు టీడీపీ కార్యకర్తపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తతో దాడి చేయించిన అధికారులు. జానపద కళారూపాలు మన జీవనాడులు. సమ్మర్ క్యాంపులో కోలాటం శిక్షణ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సేవ చేసే నిమిత్తం వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగిన దృష్ట్యా ఆలయ కార్యనిర్వాహక అధికారి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ స్వామివారి సేవకు వచ్చే భక్తులు ఆధార్ కార్డు తెచ్చుకోవాలని, ఎవరికీ ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఉదయం టిఫిన్ సౌకర్యార్థం మధ్యాహ్నం భోజనం, రాత్రికి టిఫిన్ లేదా భోజనం ఏర్పాటు చేస్తామని, సేవకు వచ్చే భక్తులు ముందుగా మీ పేరు నమోదు చేసుకోవాలని, ఆధార్ కార్డు అధికారులకు చూపిస్తే సరిపోతుందని వివరణ ఇచ్చారు. అంతేకాని ఎవరికి ఎటువంటి రుసుము ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పారు. వచ్చిన సేవకులపై ఓ అధికారి దుర్భాషలాడిన సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారికి సేవకులు కంప్లైంట్ చేయడంతో ఆయన ఈ వివరణ ఇచ్చారని మీడియా ప్రతినిధులకు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి దర్శనార్థం విచ్చేసిన సినీ నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన ప్రముఖ సినీ నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ కుటుంబ సమేతంగా అన్నవరం విచ్చేశారు. వీరిని ఆలయ కార్యనిర్వాహకాధికారి సుబ్బారావు దంపతులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి శ్రీ స్వామివారి దర్శనమనంతరం వేద పండితులతో వేదాశీర్వచనం కావించి శ్రీ స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని, శేష వస్త్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహకాధికారితో పాటు పర్యవేక్షణాధికారి సుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. శంకవరం మండలం అన్నవరం, కాకినాడ జిల్లా అన్నవరం. ఇది సీరియస్ అన్న ఆవిడ ఉన్న 2 రోజుల క్రితం ఎమ్మెల్యే కార్యకర్తలతో మేతకం వేయడం జరిగింది. ఈయన మక్కల్లో అయినాకి
నిన్న ఏపీఓ వెళ్ళమంటే వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆవిడ దుర్భాషలు ఆల్రెడీ ఫీలేషన్ మీరెవరు మత్తలేనికి మీ సంగతి చూస్తాను, నా అవసరం ఉన్నాను, మిమ్మల్ని పుట్టిందాను అని చెప్పి వీళ్ళందరినీ కుర్రని పొరపాటు గురించి ఆ కుర్ర చేత ఆ అరిసి చేత ఫీలేసిండి మీరు ఇవాళ అయిపోతారు మా వాళ్ళ చేతులను కొట్టండి ఫోన్ చేసి ఆవిడ చెప్పిందంటే. అలాగే గతంలో కూడా ఆవిడ మరి అదో అత్తగారిని కొడితే మేము కూడా తప్పు అమ్మాయి చెప్పినందుకు మా మీద కూడా వైసీపీ గవర్నమెంట్లో ఈవిడ వైసీపీ కార్యకర్త మనిషి మరి ఆ రోజు కూడా మా మీద 2 కేసులు, రేప్ కేసు ఒకటి, మర్డర్ కేసు ఒకటి పెట్టడం జరిగింది అనుకున్నప్పుడు. అలాగే ఈ అమ్మాయి నేరాలకు ఎక్కువ పాల్పడుతుంది కాబట్టి ఈ అమ్మాయి మీద సరైన చర్యలు తీసుకోండి. ఈ కృష్ణ అవతరం కూడా నిన్న మ్యాపింగ్ అయితేనే గెలమంటేనే వెళ్ళాడు. ఈ కుర్రాన్ని దుర్భాషలు మాట్లాడి ఆవిడ అనుసూచేత మరి ఇవాళ వేసేంటని చెప్తే ఆవిడ ఒకరు వచ్చి ఈ కుర్రాన్ని బుర్రబాబు పడేసి పారిపోయాడు. నా పేరు కృష్ణ, అన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. మాకు సత్యప్రభరాజు మేడం గారు, పిఏ జగదీష్ గారు నాతో పాటు ఇంకో కార్యకర్తకి మేడ్లుగా వేయడం జరిగింది. ఏపీ వారిని వెళ్ళగా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ మేపల్ శ్రీదేవి గారిని కలమని చెప్పారండి. మేము ఈరోజు కలిసాం. అయితే ఒకరికే ఉంది, నీకు లేదు అని చెప్పి నన్ను దుర్భాషలాడింది. నేను ఈ ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారికి నువ్వు మక్కలు వేస్తావా లేదా మీలో వారు కూడా వేస్తావా అని అడిగితే నా ఇష్టం, నేను నచ్చినట్టు చేసుకుంటాను అని అన్నారు. వెంటనే వైసీపీ వార్డు మెంబర్ 10వ వార్డు మెంబర్ సింగంపల్లి రాముకి ఫోన్ చేసి ఇలా నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు, ఆడు ఊళ్ళోకి వస్తున్నాడు, వాడి మీద అటాక్ చెయ్యి అని చెప్పింది. అయితే వెంటనే ఫోన్ చేసి నా తోటి మేట్ ఉన్న అబ్బాయికి తోటి మేట్కి ఈ స్పీకర్ పెట్టి నా తల్లిని, నన్ను, నా కుటుంబాన్ని అమ్మ నా బూతులు ఒక ఆడదై ఉండి ఆడితో బూతులు తిట్టించిందండి. వస్తాడు, ఊళ్ళోకి వచ్చిన వెంటనే కొట్టు ఏదైతే తేల్చుకుందాం అన్నది. నేను ఏటనే ఎలా జరిగిందని అడిగితే నా మీద ఇలా కర్రతో దాడి చేశాను. కాకినాడ జిల్లా అన్నవరం మే 22న శ్రీచక్ర టీటీడీ కార్యకర్త సిరిపరపు కృష్ణపై అన్నవరం పంచాయతీ వార్డు మెంబర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త సిరికిరాము హత్యాయత్నం చేశారు. పనికి ఆహార పథకంలో విధులు నిర్వహించే వైఎస్ఆర్ పార్టీకి చెందిన అధికారినిగా ముద్రపడ్డ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీదేవి వద్ద మ్యాపింగ్ పనులు కృష్ణ నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజులాగే గురువారం కూడా ఉపాధి హామీ పనులు జరిగే చోట కృష్ణ వెళ్లారు. ప్రతిరోజు ఒక కూలీకి 1 మీటర్ వెడల్పు వరకు మట్టి తవ్వే పనులు కేటాయిస్తారు. అయితే 9 మందికి 9 మీటర్ల వరకు మాత్రమే పని చేయాలి. కానీ వీరితో అంతకంటే ఎక్కువ మీటర్లు ఎందుకు పనిచేస్తున్నారని ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీదేవిని మ్యాపింగ్ విధులు నిర్వహించే కృష్ణ ప్రశ్నించారు. ఉపాధి పనులకు రాని వారికి మస్తర్లు వేసేందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు. గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా నువ్వు చాలా మందికి ఉపాధి పనులకు రాకపోయినా వారికి డెత్ అయిన వారి పేర్లు కూడా మస్తరు పుస్తకంలో పేర్లు నమోదు చేసి లక్షలాది రూపాయలు అవినీతికి పాల్పడ్డావు. ఈ విషయంపైన నీ మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. ఇంతలో ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీదేవి తన అనునయుడు అన్నవరం పంచాయతీ వార్డు మెంబర్ సిరికి రాముకి విషయాన్ని ఫోన్లో తెలిపి దాడి చేయమని కోరిందని బాధితుడు కృష్ణ తెలిపారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన కృష్ణ తలపై వైసీపీ కార్యకర్త వార్డు మెంబర్ సిరికి రాము దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కృష్ణను హుటాహుటిన తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు కృష్ణ వైసీపీ కార్యకర్త సిరికి రాము ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీదేవిపై అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అన్నవరం పోలీసులు తెలిపారు.
పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ క్యాంపులో కోలాటం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సమ్మర్ క్యాంపులో వివిధ విభాగాలతో పాటుగా కోలాటం శిక్షణ కూడా కొనసాగుతుంది. మన జీవనాడి జానపద కళారూపాలను మనం బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని నిర్వాహకులు తెలిపారు. మన సంస్కృతికి ప్రతిబింబాలుగా జానపద కళాకారులు నిలబడతారని అన్నారు. కోలాటం శిక్షణను ఊటా అంజలి, అనుష, జిస్విత విద్యార్థులకు నేర్పించడం జరుగుతోంది. అలాగే సమ్మర్ క్యాంపులో కుట్లు, అల్లికలకు సంబంధించిన రత్నం శిక్షణ ఇచ్చారు. ఉదయం కరాటే శిక్షణను తెప్పల యోగేష్, లోకేష్, కర్రసాముని, నీలపాల కృష్ణ శిక్షణ ఇస్తున్నారు. డాన్స్ సందీప్ శిక్షణ ఇస్తున్నారు. క్యాంపును విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని పిసిసి గౌరవాధ్యక్షులు బుద్ధా శ్రీనివాసరావు, కార్యదర్శి రొంగల అరుణ్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అమృత, నమ్రత, సాయి, బంగారం, నేహ, రేణుక, లలిత, లావణ్య, సందీప్, హర్ష, భాష, పవన్ కుమార్, మనోజ్, కృష్ణ, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. వరంగల్, దక్షిణ పెద్దపల్లి ఈ ఏరియా వాళ్ళందరూ అంటే మా తెలంగాణ కొన్ని ఊర్లు పెట్టినారు. ఆ ఊరు వాళ్ళు మీరు సేవకు రాకుండా తిరుపతికి, శ్రీశైలం ఇక్కడ కంటి వాళ్ళకి ఒకటి కనెక్షన్స్ ఉన్నాయట. వాళ్ళు అక్కడ పెట్టినప్పుడు మీకు లైఫ్ లో సేవ రాదు. మేము సేవ చేసుకో మా భర్తలు కార్లు తీసుకుని దర్శనం చేయించుకొని పోతారు. కానీ మా పిచ్చి తోటి మమ్మల్ని పంపిస్తున్నారు. ఇప్పుడు మేము ఇట్లా చెప్పినాం అనుకో ఇంకోసం మమ్మల్ని పంపిస్తారు. మాకు ఇప్పుడు మేము పొంగ మాకేమన్నా అవుతుంది, ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది, ఏదైనా అవుతుంది, అప్పుడు ఎవరి బాధ్యులు? మేము అందుకే మాకు దేవుడు లాగా వీళ్ళు వచ్చిండ్రు. టీవీ వీళ్ళందరూ చేస్తుంటే వాళ్ళు చూసి కాడ వీళ్ళు కలిసిండ్రు. దేవుడు సత్యదేవుడు ఆయన పంపించినట్టు ఆయన ఏమైందమ్మా, ఏం జరిగిందంటే సరైన అడుగులు తిని పడుకున్నాం. మీకు కూడా లేడీస్ ఉన్నది కదా సార్, మీకు కూడా మనోభావాలు ఉంటాయి కదా. మరి నేను కూడా ఒక ఎంప్లాయీ భార్యలు ఎందుకు మా వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఖైదీలు జైల్లో పోతే అలా కన్నం పెట్టి పంపిస్తారు. మాకు అంతకన్నా ఎక్కువ అవమానం జరిగింది ఇక్కడ. మీరు దయచేసి సేవ అయ్యకపోండి, కానీ అవమానాలు ఉంచవచ్చు కదా. ఒక భక్తులు ప్రైవేట్ రూమ్ తీసుకొని సివిలియన్స్ ఉంటే మమ్మల్ని అద్దడానికి వాళ్ళకి ఏం రేట్స్ మేము యూనిఫామ్ వేస్తాం, మీకు సేవ అయ్యాము, మేము దర్శనం చేసుకుంటాం. దేవుడి దర్శనానికి మాకు హక్కు లేదు. మాకు ఏకాదశి నోము చేసుకొని పెద్ద మనిషి పూజ చేసుకుంటాం, సత్యనారాయణ పూజ ఈయన కోసమన్నా మేము ఉంటామంటే అంటే మళ్ళీ వీళ్ళకు ఒక 3 రూములు తీసుకొని రెంట్ కట్టి మళ్ళీ వీళ్ళు కొంచెం 4-5 టైమ్స్ సేవ చేసిన తర్వాత ఏమైంది, వెళ్ళిపోవాలి కదా. అన్నం తిందామని కూర్చుంటే వీళ్ళని వెళ్ళిపోమన్నారు కదా, వీళ్ళకి ఎవరు భోజనం పెడుతున్నారు అనేసి అన్నారు సార్. మాకు అన్నం తినే ముందు కూర్చుంటే ఎంత బాధ అనిపిస్తుంది సార్. తినే వాళ్ళు ఏడ్చింది సార్. మాకు ఇంట్లో తిండి లేక రాలేదు సార్. ఇంట్లో అందరి పరిస్థితి ఈ రోజులలో కరువు అనేది ఎవరికి లేదు. అట్లాంటి వాళ్ళ అన్నం తినే దగ్గర నుండి కూడా అట్లా ఇన్సల్ట్ చేసింది. నేను పైన మేము భోజనం సేవ చేసుకుంటే ఆపలేదు. కూర్చున్న వాళ్ళని వీళ్ళని వెళ్ళిపోమన్నారు కదా, వీళ్ళని ఎవరు భోజనం కూర్చున్నారు, ఆయన ఎవరు వడ్డించి ఆయన ఎవరు ఆయన సేవ వాళ్ళు అంటే ఇక్కడ ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళు ఉన్నారు దగ్గర వాళ్ళకి అప్పచెప్పింది అనమాట. అట్లా అది జరిగింది చెప్తున్నారు సార్. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి సత్యవతీదేవి దేవస్థానంలో ఇక్కడ సేవ చేసుకోవడానికి వచ్చేటటువంటి సేవకులకు ఉచితంగానే అన్ని ప్రదేశాల్లో అనగా వ్రతముల దగ్గర, అన్నదానంలో, గోశాల దగ్గర మరియు భక్తులకు మంచినీటి సరఫరా చేసుకునే చోట, ప్రసాదములు పంచిపెట్టే చోట, అన్ని చోట్ల కూడా ఉచితంగానే సేవకులు పనిచేయవచ్చు. ఎవరైనా డబ్బు అడిగినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మీ పేర్లను నమోదు చేసుకోవచ్చు. వచ్చేటప్పుడు మాత్రం మీరు మీ ఆధార్ కార్డుని తీసుకురావాలి. 3 రోజుల వరకు కూడా మీకు
ఇక్కడ సేవ చేసుకోవడానికి మీకు వచ్చే వారందరికీ కూడా ఉచిత వసతి సదుపాయము, ఉదయాన్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం టిఫిన్ చేస్తే టిఫిను, లేకపోతే భోజన సదుపాయాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు వసతి సదుపాయం కూడా ఉంటుంది. కాబట్టి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ముందుగా మీ ఆధార్ కార్డులను ఇక్కడికి పంపించవలసి ఉంటుంది. ఆ విధంగా చేసుకోవాలి. అంతేగాని ఎవరికి కూడా డబ్బు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అన్ని సేవలు కూడా ఉచితమే. సేవ చేసుకునే వారికి ఇచ్చట అంతా కూడా ఉచితంగా చేసుకోవచ్చు. ఇది గమనించి ప్రార్థన. ఈరోజు తెలంగాణ ప్రదేశం నుంచి వచ్చినటువంటి సేవకులకు జరిగినటువంటి అసౌకర్యానికి కారణాలను తెలుసుకోవడానికి విచారణ చేస్తున్నాం. ఆ విచారణ చేసిన తర్వాత ఎవరైతే దానికి బాధ్యులో వారిపైన తగినటువంటి చర్యలు తీసుకోబడింది. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు అట్ల కృష్ణారావు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ జన సైనికులకు, వీర మహిళలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి 2600 సభ్యులను చేయడం జరిగిందని, ఇందులో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ను సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉయ్యాల ప్రవీణ్ అనే నన్ను నమ్మి మా వెంట నడుస్తున్న జనసేన పార్టీ జన సైనికులకు, వీర మహిళలకు ఈ సభ్యత్వం ద్వారా భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలియజేశారు. క్రితమే చేరానండి. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం. ఆయన అభిమానంతోనే ఈ పార్టీలో చేరాను. చేరిన దగ్గర నుంచి మా వాళ్ళు, ప్రవీణ్ అన్నయ్య కానీ అందరూ మంచి ఆదరణతో నన్ను బాగా స్వీకరించారు. ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా పిలిచిన దగ్గరికి అంతా తీసుకెళ్తారు. సో ఇవి క్రియా సభ్యత్వాలు ఎక్కువ చేయలేకపోయినా నా వంతు నేను సహాయం చేశాను. సో ధన్యవాదాలండి. మనం 2564 సభ్యత్వాలు చేసుకోవడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క వాలంటీరు మా అత్యధికంగా 230-240 మంది చేశారు. ఆ వాలంటీర్లందరినీ మనం ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. ప్రతి మంచి పనిని ఇంతకు ముందు గత 5 సంవత్సరాల్లో మనం అధికారంలో లేనప్పుడు ఆయన సిద్ధాంతాలని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళింది మన జన సైనికులే. అధికారంలో లేనప్పుడు ఆ రాక్షస పరిపాలన, వైసీపీ రాక్షస పరిపాలన ఎదురొడ్డి నిలబడి 2019 నుంచి కష్టపడుతున్న ప్రతి జన సైనికుడికి నిజంగా పవన్ కళ్యాణ్ గారి తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన, ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈరోజు ప్రజల్లో ఒక మంచి పరిపాలన, ఒక మంచి పేరు మనం సంపాదించుకుంటున్నాం. నిన్న కూడా చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద సభ నిర్వహించాలంటే ఎన్నో కోట్లు ఖర్చు అవుద్ది. ఆ ఖర్చును కూడా మనం మిగిలిపెట్టే విధంగా మన ఊరు మాటామంతి కార్యక్రమం ద్వారా థియేటర్లకి, స్థానిక థియేటర్లకి ప్రజల్ని, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళతో లైవ్ లో టెలికాన్ఫరెన్స్ ద్వారా థియేటర్లో స్క్రీన్ మీద ఆయన కనిపిస్తూ వాళ్ళ సమస్యల గురించి తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి ఆయన ప్రయత్నించడం, నిజంగా ఇటువంటి ప్రజారంజకమైన పరిపాలన ఈరోజు మన ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో జరగడం, రానున్న రోజులు మరింతగా మనం బలపడి ప్రజలకి మంచి చేసే విధంగా, ప్రజలకి చేసిన ప్రతి మంచిని మనం జన సైనికులుగా, మన ఎన్డీఏ కార్యకర్తలుగా అందరము ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి తెలియజేసుకుంటూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. ఎస్సీ వసతి గృహాల్లో జరుగుతున్న మరమ్మతు పనులు నాణ్యతతో చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశించారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో జరుగుతున్న పనులను ఆయన తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చిట్టమూరు ఎస్సీ వసతి గృహానికి సిఎస్ఆర్ నిధులు 13 లక్షలతో మరమ్మతు పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పనుల్లో నాణ్యత పాటించాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా మండలంలో నెలకొన్న పలు సమస్యలపై టీడీపీ మండల అధ్యక్షుడు గణపర్తి కిషోర్ నాయుడు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఆయన వెంట గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ మనోహర్ గౌడ్, డిటి నిరంజన్ కుమార్ ఉన్నారు. మనకి ఏదైతే వెల్ఫేర్ హాస్టల్స్, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, గురుకులాలు,
ఇలాగ అన్ని వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా మనము సిఎస్ఆర్ నిధులతో, డిఎంఎఫ్ అంటే జనరల్ ఫండ్ నిధులతో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారు ఒక 10 కోట్ల వరకు ఇచ్చింది. ఇట్లా అన్ని నిధులు కన్వర్జెన్స్ మోడ్లో తీసుకొని ప్రతి ఒక్క హాస్టల్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి కూడా క్షుణ్ణంగా మేము అది ఎస్టిమేషన్లా వేపించి ఇంజనీర్స్తో. సో ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ చాలా చోట్ల మనకి వెల్ఫేర్ హాస్టల్స్లో సుమారుగా 70-80% టాయిలెట్స్ ఉన్నా అవి సరైన స్థితిలో లేవు. నీళ్లు రాకపోవడం వల్ల కానీ, లేదంటే కమోడ్లు సరిలేక కానీ, ఇట్లాగా అనేకమైనటువంటి కారణాలతో పిల్లలు ఎవరైతే వాడుకోకపోవడం వల్ల చాలా అనేకమైనటువంటి జబ్బులకి వాళ్ళు గురవుతున్నారు. అదేవిధంగా ఈ 2025లో కూడా వాళ్ళు ఓపెన్ డిఫెకేషన్కి వెళ్తున్న పరిస్థితిలో అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతో మనము ఒక పెద్ద ఎత్తున అన్ని వెల్ఫేర్ హాస్టల్స్లో రిపేర్స్, రెనోవేషన్స్ టేకప్ చేస్తున్నాం. అందులో టాయిలెట్స్ అన్నీ కూడా ఫంక్షనల్ టాయిలెట్స్, అదేవిధంగా తాగునీరు, ఆర్ఓ డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా మనకు చాలా చోట్ల రూఫ్ లీకేజెస్ కూడా ఉన్నాయి. రూఫ్ ట్రీట్మెంట్, ఎలక్ట్రిఫికేషన్, బేసిక్ ఫ్యాన్ లైట్ ఇది. అదేవిధంగా మనకి అన్ని విండోస్ అన్నిటి కూడా మెషిన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఈ మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వీటికి గురి అవుతున్నారు. అన్నిటికి కూడా మెషిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మరొకసారి అంతా పునరుద్ధరించి పిల్లలందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు గురి కాకుండా వాళ్ళకు ఒక మంచి ఎన్విరాన్మెంట్లో వాళ్ళు చదువుకునే దిశతో జిల్లా యంత్రాంగంతో కూడా ప్లాన్ చేస్తాం. దాంట్లో భాగంగానే ఈరోజు చిట్టమూరు మండలంలో చిట్టమూరు గ్రామ పంచాయతీలోని మనకి జెడ్పీ హై స్కూల్, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఏమేమి రిపేర్ జరుగుతున్నాయి దాన్ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సేవకులపై ఓ అధికారి దుర్భాష, ఆలయ కార్యనిర్వహణాధికారికి సేవకులు కంప్లైంట్. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారికి దర్శనార్థం విచ్చేసిన సినీ నటుడు సాయి కుమార్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికిన ఆలయ కార్యనిర్వాహకాధికారి సుబ్బారావు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు టీడీపీ కార్యకర్తపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తతో దాడి చేయించిన అధికారులు. జానపద కళారూపాలు మన జీవనాడులు, సమ్మర్ క్యాంపులో కోలాటం శిక్షణ. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.